ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం 6వ జ్యోతిర్లింగమైనటువంటి భీమశంకర జ్యోతిర్లింగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వది భీమశంకరం. శివభక్తులు అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించే భీమశంకర క్షేత్రంతో అనేక పురాణ గాథలు ముడిపడి ఉన్నాయి. ఈ సందర్భంగా భీమశంకర క్షేత్రం ఎక్కడుంది మరియు ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం జ్యోతిర్లింగ క్షేత్రాలకు అత్యంత విశిష్టమైన స్థానం కలదు. శివుడు జ్యోతి రూపంలో వెలిసిన జ్యోతిర్లింగాల దర్శనంతో మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శివభక్తులు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించిన స్మరించిన శివానుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన భీమశంకరం క్షేత్రం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై పచ్చని ప్రకృతి సోయగాల నడుమ వెలసి ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారానికి ముందు కుంభకర్ణుని సంహరిస్తాడు శ్రీరాముడు. అప్పటికి కుంభకర్ణుని యొక్క భార్య గర్భవతి. కుంభకర్ణుడు మరణించినటువంటి కొన్ని రోజులకు ఆమెకు భీముడు అనే కుమారుడు జన్మిస్తాడు. తన తండ్రి మరణం గురించి తల్లి ద్వారా తెలుసుకున్న భీముడు రామునిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అందుకు కావలసిన బలం, అస్త్రశస్త్రాలు సంపాదించడానికి బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. భీముని తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ భీముడు ఎల్లప్పుడూ అజేయుడుగా అపారమైన శక్తిని కలిగి ఉండే వరాన్ని ఇస్తాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మ నుంచి పొందినటువంటి వరంతో గర్వంతో భీముడు దేవతలను, ఋషులను, ప్రజలను క్రూరంగా హింసించసాగాడు. దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. భీముని దురాగతాలను సహింపలేక దేవతలు, ఋషులు పరమశివుణ్ణి శరణు వేడుతారు. దేవతల ప్రార్థన మేరకు శివుడు భీమునితో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా శివుడు భీమునితో దురాఘాతాలు ఆపమని హెచ్చరిస్తాడు. కానీ అందరికీ తెలిసిందే, వినాశకానే విపరీత బుద్ధి అన్నట్టు శివుని మాటలు భీమునికి రుచించలేదు. వరగర్వంతో శివునిపైకి దండయాత్రకు వస్తాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు శివునికి భీమునికి భీకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందినప్పటికీ శివుని దివ్యశక్తులను తట్టుకుని ఎక్కువ కాలం పోరాడలేకపోతాడు. చివరికి శివుడి చేతిలో భీముడు హతమవుతాడు. భీముని సంహారంతో దేవతలంతా కూడా సంతోషిస్తారు. అనంతరం దేవతలంతా కూడా ఆ ప్రదేశంలోనే వెలిసి ఉండమని శివుణ్ణి ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనను మన్నిస్తూ శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. భీమ సంహారం చేసిన తర్వాత అదే ప్రదేశంలో వెలిసిన ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ శివుడు భీమశంకరుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. భీమశంకర క్షేత్ర సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయ స్థల పురాణం ప్రకారం భీముడు శివుని మధ్య భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు శివుని శరీరం నుంచి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయంట. అలా శివుడి చెమట ఇక్కడ నదిగా మారిందని చెప్తూ ఉంటారు. ఈ నదిని భీమా నది అని పిలుస్తూ ఉంటారు. భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రంలో ప్రతిరోజు శివుని యొక్క త్రికాల పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ప్రతి సోమవారం, ఏకాదశి, మాస శివరాత్రి రోజుల్లో శివునికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే భీమశంకర క్షేత్ర దర్శనం ఆయురారోగ్య ఐశ్వర్యాలను, శత్రుజయాన్ని కలిగిస్తుందని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.